వాళ్ళు ఇచ్చే పింఛన్ 2000 పింఛన్ ఏదైతే ఉండేనో అది కేవలం భర్తలు తాగి ఇంటికి అంకితం చేసిన పార్టీ ఏదైనా ఉండే అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనం కాంగ్రెస్ ఏంటిదంటే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ఆ తల్లి రుణం తీసుకున్న దానికి ఉద్యమకారులు చేరే జరిగింది. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు తనని మేము గెలిపించుకున్నాం, ఉద్యమకారులం రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్నాం, తనే మాకు సీఎం కావాలని కూడా మేము చెప్పేది జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఇతడు లేకపోతే మనకు చాలా కష్టం ఉండే కాంగ్రెస్ పార్టీలో. సరి అయిన నాయకుడు ఇప్పుడు ఉన్నాడంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలపరిచిందంటే కేవలం అది ఇప్పుడు బాగా మంచిగా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు కానీ ఎవరు కానీ ఇప్పుడు బాగున్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నాడు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బలం అనేది వచ్చింది, గతంలో లేకుండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తన పాలనలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని మా కోరిక ఉద్యమకారులు.